రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మాట పట్టింపు. వీధి కుక్కల అరుపులకు జానకయ్యకు మెలకువ వచ్చింది. అప్పటికి అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఎందుకైనా మంచిదని జానకయ్య తలుపులు తీసుకుని యువతలికి వచ్చాడు. చీకటిగా ఉన్న వీధిలో గాడిదను చూసి కుక్కలు మొరుగుతున్నవి. అవతల చలి విపరీతంగా ఉన్నది. అతడు కుక్కలను అదిలించి లోపలికి రాబోతూ అరుగు మీద ఎవరో ముడుచుకొని పడుకొని ఉండడం చూశాడు. ఎవరు వారు అన్నాడు జానకయ్య. ఆ వైపు నుంచి జవాబు లేదు. జానకయ్య ఆ మనిషిని తట్టి చూశాడు. తను చలికి గడగడలాడిపోతున్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతున్నది. చలి ఎక్కువగా ఉంది, ఒంట్లో బాగున్నట్లేదు, లోపలికి వచ్చి పడుకో అన్నాడు జానకయ్య. అతను అతి కష్టం మీద లేచి జానకయ్యకు చేతులు జోడించాడు. జానకయ్య అతడికి చేతి ఆసరాగా ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు. తరువాత చాపపరిచి కంబలి కప్పి పడుకోబెట్టాడు. ఆ మనిషి మరుక్షణం నిద్రలోకి జారుకున్నాడు. అతని గురించి ఆలోచనలతో జానకయ్యకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎవరో తలుపు దడదడా బాదుతున్నట్టుగా అతడికి మెలకువ వచ్చింది. ఆసరికే బారెడు పొద్దెక్కింది. ఆ వచ్చింది అతడి భార్య రత్నం. ఆమె ఆ క్రితం రాత్రి అదే ఊళ్ళో బంధువుల పెళ్లికి హాజరయ్యి తెల్లవారుతూనే ఇంటికి వచ్చింది. ఇంత పొద్దెక్కేదాకా పడుకున్నావే అంటూ లోపలికి వచ్చి ఆమె చాప మీద కంబలి కప్పుకొని పడుకుని ఉన్న మనిషిని చూసి, ఎవరో వచ్చినట్టున్నారే, ఎవరు అని భర్తను అడిగింది. ఏమో ఎవరో అని జానకయ్య జరిగిందంతా చెప్పాడు. అయ్యో పాపం, వేడి పాలిస్తే కాస్త తేరుకుంటాడు, మీరు అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి అంటూ ఆమె హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. జానకయ్య ఆ మనిషిని నిద్ర లేపుదామని వంటి మీద చెయ్యి వేసి ఉలిక్కి పడ్డాడు. రాత్రి నిప్పుల్లా కాలిపోతున్న అతని ఒళ్ళు ఇప్పుడు మంచులా చల్లగా ఉన్నది. అతను పోయాడే అంటూ జానకయ్య ఒక వెర్రికేక పెట్టాడు. వంటగదిలోంచి రత్నం పరుగు పరుగున వచ్చి, పోయాడా? అయ్యో ఇప్పుడేం చేద్దాం? అతని ఊరు ఏదో, అతని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అంటూ లబలబలాడింది. జానకయ్య ఆ మనిషి నడుం తడిమి చూశాడు. చేతికి గలగలలాడుతూ డబ్బు సంచి తగిలింది. అతను ఆ సంచి పైకి తీసి కింద గుమ్మరించాడు. డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా కింద పడింది. అది ఒక తల్లి కొడుక్కి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉన్నది: బాబు నారాయణ, నీకు ఈ మధ్య జ్వరం కాస్తున్నదని మన ఊరి మనిషి ఒకరు బజార్లో కనిపించి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉన్నది? ఇక్కడ నీ తమ్ముడి పరిస్థితి బాగాలేదు. కూతురు పెళ్ళికి 3,000 రూపాయలు ఎలా తేగలనా అని వాడి బెంగ. చాలా మంచి సంబంధం. ఈ సమయంలో మీరు పాత స్పర్ధలు, మాట పట్టింపులు మర్చిపోవాలి. రాధ పెళ్ళికి నువ్వు డబ్బు సాయం చెయ్యాలి. పెద్దవాడివి కనుక తమ్ముడి విషయంలో నువ్వే సర్దుకుపోవాలి. ఈ ఉత్తరం అందగానే ఒంట్లో బాగుంటే డబ్బు తీసుకొని బయలుదేరు. ఇక్కడ మేము మరో ఇంటికి మారాం. కొత్త చిరునామా రాస్తున్నాను. ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే ఇల్లు తేలిగ్గా కనుక్కోవచ్చు. జానకయ్యకు సంగతి అర్థమైపోయింది. అతడు భార్యతో, పాపం తమ్ముడి కూతురి పెళ్లికి డబ్బు తీసుకుని బయలుదేరి దారిలో పోయాడు. ఈ ఉత్తరం వెంట ఉంచుకోవడం మేలే అయ్యింది. మనకు కనీసం ఆ తమ్ముడి చిరునామా అయినా తెలిసింది అన్నాడు. మీరు వెంటనే బయలుదేరి ఆ ఊరు వెళ్ళండి. వాళ్లకు ఉత్తరం, డబ్బులు అందజేసి సంగతి చెప్పి తీసుకురండి. మీరు వచ్చేదాకా నేను పెళ్లివారి ఇంట్లోనే ఉంటాను. ఇంటికి తాళం పెడదాం అన్నది రత్నం. అప్పటికప్పుడు భార్యాభర్తలు ఇంటికి తాళం పెట్టారు. జానకయ్య బాడుగ బండిలో 2 ఆమడల దూరంలో ఉన్న నారాయణ తమ్ముడి ఊరికి బయలుదేరాడు. అతను ఆ ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. అతడికి ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు. కానీ లోపలికి వెళ్ళబోతున్న అతను లోపల నుంచి వచ్చే మాటలు విని గుమ్మంలోనే ఆగిపోయాడు. అమ్మా, డబ్బెక్కడ దొరకలేదు. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. పెళ్లివారికి మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను అంటున్నారు ఎవరో. బహుశా తమ్ముడు కాబోలు. అదేం మాటరా?
చక్కటి సంబంధం, డబ్బుకు వెనకాడి వదులుకుంటామా? మీ అన్నయ్యకు డబ్బు తెమ్మని ఉత్తరం రాశాను, తప్పకుండా డబ్బు తెస్తాడు అంటున్నది తల్లి. ఆ మాటకు తమ్ముడు పెద్ద గొంతుతో, నాకు చెప్పకుండా ఉత్తరం ఎందుకు రాశావు? అన్నయ్య డబ్బు చచ్చినా నేను ముట్టను, ఆ డబ్బుతో నా కూతురి పెళ్లి చేసేది లేదు అన్నాడు. చిన్న మాట పట్టింపుతో మీ అన్నాదమ్ములు 10 ఏళ్లుగా మొహాలు చూసుకోలేదు. రాధ పెళ్లిలో అయినా మీరు కలుసుకుంటారని ఇన్నాళ్లుగా ఆశపడ్డాను అన్నది తల్లి బొంగురుపోయిన గొంతుతో. జానకయ్య తలుపు చప్పుడు చేసి, నారాయణ తమ్ముడు గారి ఇల్లు ఇదేనా అని కేకపెట్టాడు. లోపలి నుంచి 40 ఏళ్ల మనిషి తలుపు తెరచి, ఎవరు మీరు? లోపలికి రండి అన్నాడు ఆశ్చర్యపోతూ. జానకయ్య లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని డబ్బు సంచి బల్ల మీద పెట్టి ఉత్తరం తమ్ముడు చేతికి ఇచ్చాడు. తమ్ముడు ఆ ఉత్తరం చదివి, ఇది మా అమ్మ అన్నయ్యకు రాసింది. తను రావడానికి మొహం చెల్లక అన్నయ్య డబ్బు పంపించి ఉంటాడు. ముందు ఆ డబ్బు సంచి నా కళ్ళ ముందు నుంచి తీసేయండి అన్నాడు జేవురింపుగా. మీ అన్నయ్య స్వయంగా వద్దామనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. మీరిద్దరూ కలుసుకోవడం మరి ఈ జన్మలో జరగదు అంటూ జరిగినదంతా చెప్పాడు జానకయ్య. తల్లి గొళ్ళుమన్నది. ఒక క్షణం ఆగి తమ్ముడు అరచేతుల్లో మొహం దాచుకుని, అన్నయ్య నన్ను క్షమించు అంటూ ఏడవసాగాడు. ఆ ఏడుపు చూసి జానకయ్య ఏమాత్రం జాలిపడకుండా, బతికున్న మనిషి విలువ తెలుసుకోవడం కష్టం. నీ మీద నీ అన్నకు ఎంత ప్రేమ లేకపోతే ఒంట్లో బాగుండకపోయినా డబ్బు తీసుకొని బయలుదేరతాడు. నువ్వు సోదర ప్రేమకు ఇన్నాళ్ళు దూరం అయ్యావు, ఇప్పుడది కోరినా దొరకదు అన్నాడు. ఆ ఇంట శోకాలు విని ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు వచ్చారు. అంతలో ఏమిటిదంతా, ఏం జరిగింది అంటూ ఒక 50 ఏళ్ల మనిషి అక్కడికొచ్చాడు. అతన్ని చూస్తూనే తల్లి తమ్ముడు ఏడ్పు మాని నిర్ఘాంతపోయారు. తమ్ముడు అతన్ని సమీపిస్తూ, అన్నయ్య నువ్వు బ్రతికే ఉన్నావా? నేను మూర్ఖుణ్ణి, నీ మంచి గుణం తెలుసుకోలేకపోయాను అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. జానకయ్యకు ఆ వచ్చిన మనిషి తామెంతవరకు చచ్చిపోయాడనుకునే నారాయణ అని అర్థమైపోయింది. సంగతంతా తెలుసుకొని నారాయణ నవ్వి, నేను డబ్బు సంచి తీసుకొని మొన్ననే బయలుదేరాను. రాధకు పట్టుచీర కొందామని పట్నం బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక ముసలివాడు దిక్కులేని వాణ్ణి బెచ్చం అంటూ వెంటపడ్డాడు. జాలిపడి డబ్బు మూట పైకి తీసి వాడికి 1 రూపాయి ఇచ్చాను. నేను దుకాణంలో చీరలు చూస్తుండగా వాడు నా వెనకే వచ్చాడు. నా వెనకే తచ్చాడుతూ ఉండడం నాకు అనుమానం కలిగించింది. తీరా చీర తీసుకొని డబ్బు కోసం చూసేసరికి మొలలో దాచిన డబ్బు సంచి లేదు. ముసలాడి కోసం తెగ వెతికాను, వాడు కనిపించలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో చచ్చిపోయింది దొంగే అయి ఉంటాడు అన్నాడు జానకయ్యతో. ఆ దొంగ చచ్చి మేలు చేశాడు, అతడి పుణ్యమా అని అన్నదమ్ములు మళ్ళీ కలుసుకున్నారు అన్నది తల్లి సంతోషంగా. ఇక నేను వెళతాను, ఇంటి వద్ద జరగవలసిన పని చూడాలి అంటూ జానకయ్య లేచాడు. వచ్చే నెల మా అమ్మాయి పెళ్ళి, మీ ఇంటిల్లిపాది తప్పకుండా రావాలి అంటూ అన్నదమ్ములిద్దరూ జానకయ్యకు వీడ్కోలు చెప్పారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?